కృష్ణ ఈ పేరు వింటేనే ఆయన ఈ భూమి మీద చేసిన ఎన్నో అద్భుతాలు గుర్తొస్తాయి. ఆ కాలం నుంచి ఈ కాలం నాటి వరకు ఆయనంటే భక్తి పరవశంలో మునిగిపోయే ఎందరో భక్తులు ఉన్నారు. కృష్ణుడి జీవితం నుండి ఎన్నో నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఆయన సృష్టించిన అద్భుతాల్లో ఒకటి ద్వారకా, ది లాస్ట్ సిటీ. పురాణాల ప్రకారం కృష్ణుడు కంసుని వధించిన తరువాత కంసుని భార్యలైన అస్థి మరియు పర్తి ఇద్దరూ తన తండ్రి జలసంద్రుడికి జరిగిన విషయం చెప్తారు. జలసంద్రుడు కృష్ణుడిపైన యాదవులపైన ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కృష్ణుడు యాదవుల్ని కాపాడుకోవడానికి ఈ ప్రయత్నాలను ఆపడానికి సముద్రం మధ్యలో ద్వారకని నిర్మిస్తాడు. ఎక్కువ ద్వారాలు కలిగి ఉండడం వల్ల దీనికి ద్వారక అనే పేరు వచ్చింది. అయితే గాంధారి శాపం వల్ల ఈ ద్వారక మునిగిపోయిందని కాదు ఆ కాలంలో భయంకరమైన తుఫాన్ వచ్చిందని దానివల్లే మునిగిపోయిందని కొంతమంది కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. మొదట 1963లో గుజరాత్లో దీని ఆనవాళ్ళు గుర్తించారు. 1973లో ఎస్ఆర్ రావు గారు సముద్ర గర్భంలో ద్వారకా లాంటి నగరం ఖచ్చితంగా ఉందని బలంగా నమ్మేవారు. ఎన్నో రీసెర్చ్లు చేశారు. తరువాత హైకోర్ట్ ఆఫ్ ఇండియా అలోక్ త్రిపాఠి అనే రీసెర్చర్ని నియమించారు. కానీ ఆశించినటువంటి ఆధారాలు అయితే దొరకలేదు. కాకపోతే 1970లో మెరైన్ సైంటిస్టులు అచ్చం ద్వారకా లాంటి పరిమాణాలతో అవే పోలికలతో ఉన్న కొన్ని వస్తువులు సముద్ర గర్భంలో దొరికినట్టు పేర్కొన్నారు. కొన్ని శాంపిల్స్ని తీసుకురాగా ఒక విష్ణువు బొమ్మ, 2 కాయిన్లు, వాటిపై మహాభారతపు చిహ్నాలు. కానీ అవన్నీ ద్వారకా కాలం నాటికి చెందినవే అని బలమైన ఆధారాలైతే లేవు. తరువాత 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు పొల్యూషన్ గురించి సర్వే చేసేటప్పుడు వాళ్ళకి సముద్ర గర్భంలో ద్వారకా లాంటి 3-4 కిలోమీటర్లు ఉన్న అద్భుతమైన ఒక నగరం కనిపించిందంట. హై టెక్నాలజీతో ఎంతో నైపుణ్యంతో కూడిన ఆ నగరాన్ని చూసి ఆ విగ్రహాలు, శాసనాలు, వస్తువులు ఇవన్నీ చూసిన వాళ్ళు వేదవ్యాసుడు పుస్తకంలో రచించిన ద్వారకాలాగే ఉన్నాయని గుర్తించారు. దీంతో కొన్ని శాంపిల్స్ని తీసుకురాగా అవన్నీ 9000 సంవత్సరాల క్రితం నాటి మహాభారతానికి చెందినవినట్టుగానే ఉన్నాయంట. ఇవన్నీ చూస్తుంటే ఈ కథనాల ప్రకారం ద్వారకా లాంటి నగరం అప్పట్లోనే అంత టెక్నాలజీతో నిర్మించారని అర్థమవుతుంది. ఇంకా ఈ ద్వారకా గురించి ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే మన ఇండియన్ హైకోర్టు ఇంకా ఈ ద్వారకా మీద సరైన దృష్టి పెట్టట్లేదు. ఇంకా ఈ ద్వారకా గురించి తెలుసుకుంటే ఈ ప్రపంచానికి మన హిస్టరీ గొప్పతనాన్ని పరిచయం చేయొచ్చు. ద్వారకాని అప్పట్లోనే కృష్ణుడు విశ్వకర్మ చేత అంత గొప్పగా ఎలా నిర్మించాడు, సముద్రం మధ్యలో ఒక్క రోజులో ఈ ద్వారకా నిర్మాణం ఎలా జరిగింది, ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ కూడిన మనుషులు ఉన్నారా, ఇవన్నీ తెలుసుకుంటే ఈ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సివిలైజేషన్ మనదే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఓల్డెస్ట్ సివిలైజేషన్ అంటే ఈజిప్ట్ అని అనుకుంటుంది ఈ ప్రపంచం. కానీ ద్వారకా గురించి ఒక్కసారి బయటపడితే ప్రపంచం మొత్తానికి కృష్ణుని గొప్పతనం గురించి చెప్పచ్చు. ఆ రోజుల్లోని విశ్వకర్మ వంటి టెక్నాలజీని తెలుసున్న మనుషులు ఉన్నారని, భారతీయ సంస్కృతి ఉనికి ఇప్పటిది కాదు అని ఈ ప్రపంచానికి తెలియజేయచ్చు. ఇప్పటి వరకు వీడియో చూశారు కాబట్టి మీకు కృష్ణుడు అంటే ఎంతో ఇష్టమని అర్థమవుతుంది. లైక్ చేసి కామెంట్లో జై శ్రీ కృష్ణ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్.